హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే మనకైతే ఈరోజు మార్చి 3వ తారీఖున కాబట్టి మనకి సోమవారం రోజు ఎంతమంది రైతులకైతే వస్తుంది నేను చాలామంది ఆశతో ఎదురైతే చూస్తున్నారండి. ఎందుకంటే నేను ఆదివారం రోజున ఏ ఒక్కరికైతే డబ్బులు అయితే రాలేదు కాబట్టి ఈ రోజున వచ్చేసి మళ్ళీ ఎన్ని ఎకరాలు అయితే వస్తున్నాయి, దాంతోపాటు ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే ముందుకైతే వచ్చే అవకాశం అయితే ఉందని చాలామంది అయితే ఎదురైతే చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఇంకొక శుభవార్త చెప్పడం జరిగిందండి. మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పుడు కొత్తగా ఎవరైతే మన పాస్ పుస్తకాలు పొంది ఉంటారో వాళ్ళకు కూడా రైతు భరోసా వస్తుందా లేదా అని చాలా మంది అడుగుతున్నారు. సో వాళ్ళ గురించి కూడా మనకైతే గుడ్ న్యూస్ అయితే అందింది. కాబట్టి ఎప్పటి నుంచి వాళ్ళు కూడా డబ్బులు అయితే వస్తాయి అనే డీటెయిల్స్ అనేది మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. ఒక్కసారి వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి. ఎవరికైతే రైతు భరోసా కావాలని అనుకుంటున్నారో ఒక్కసారి లాస్ట్ వరకు చూడండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం వచ్చేసి రైతు భరోసా పథకం వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే కదా. సో గత ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి రైతు బంధు పేరుతో ఎకరానికి 10,000 రూపాయల సంవత్సరానికి అయితే ఇస్తామని చెప్పారు. అదేవిధంగా అయితే ఇచ్చారండి. ఈ రోజు వచ్చేసి మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత సంవత్సరం అయిపోయిన తర్వాత వచ్చేసి మొదటిసారిగా ఒక పంట ఇవ్వకుండా ఇంకో పంటకి మాత్రమే రైతు భరోసా ఇస్తుంది. కాబట్టి ఈసారి రైతు భరోసా డబ్బులు అనేది మన తెలంగాణలో దాదాపు చూసుకుంటే ఎకరానికి 12,000 రూపాయల చొప్పున అయితే జమ చేయాలి. కానీ మనకి 6,000 రూపాయలు మాత్రమే జమ చేయడం అయితే జరుగుతుందండి. 6,000 రూపాయలు కూడా మనకైతే ఒకేసారి వస్తున్నాయంటే కొంతమంది రైతులకైతే వచ్చింది, మరి కొంతమందికి రైతులకైతే అస్సలు డబ్బులు అయితే రాలేదండి, ఒక ఎకరం కలిగి ఉన్న వారికి. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో నార్మల్గా చూసుకుంటే 5 ఎకరాలు 6 ఎకరాలు 7 ఎకరాలు కలిగి ఉన్న వారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుగైతే వచ్చింది. కాబట్టి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో దాదాపుగా 70 లక్షల మంది రైతులు అయితే ఉంటే దాదాపుగా 27 లక్షల మంది రైతుల ఖాతాలో మనకి 2,785,000 కోట్ల రూపాయలు అనేది జమ చేయడం అయితే జరిగిందండి. సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు జమ చేయడానికి మన ప్రభుత్వం దగ్గర 9,000 కోట్ల పైగా ఖర్చు అయితే వస్తుందట. సో ఈ డబ్బులు ఇంకా మనకైతే చాలా తక్కువ పర్సంటేజ్ అయితే ఇచ్చారు. కాబట్టి మిగతా వాళ్ళు కూడా మనకైతే ఈ రోజును సోమవారం రోజు కాబట్టి ఇప్పటి నుంచి అయితే మొదలయ్యి రైతుల ఖాతాలో వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మనకి మార్చి నెల పూర్తి అయ్యే వరకు అయితే పూర్తి స్థాయిలో 70 లక్షల మందికి అయితే జమ చేస్తున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి. అలాగే జనవరి 25వ తారీఖు వరకు ఎవరైతే రైతన్నలు వచ్చేసి మన ఏదైతే పట్ట పుస్తకం పొంది ఉన్నారో కొత్త ల్యాండ్స్కి, సో వాటికి కూడా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయండి. మనకు కూడా ఇంకొక 5 రోజుల నుంచి కొత్తగా ఎవరైతే పొందారో వాళ్ళు కూడా డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి మీరైతే ఒక్కసారి వేచి ఉండండి. ఒక 5 రోజుల తర్వాత నుంచి మీకు ఒక అప్డేట్ అయితే ఇస్తాను. అప్డేట్ తర్వాత మీరైతే మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేస్తూ ఉండండి, ఓకేనా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.